డాక్టర్ గారు ఇప్పుడు ఏ సమస్యకి పథ్యాహారం తయారు చేసుకోబోతున్నాం? ఇవాళ ఏంటంటే ఈ జనరల్‌గానే కఫదోషాన్ని తగ్గించేటువంటి పథ్యాహారం. వాతం, పిత్తం, కఫం అని చెప్పుకుంటూ ఉంటాం గదా! శరీరంలో ఆ కఫదోషం ఎక్కువైపోయినప్పుడు కొన్ని కొన్ని అనారోగ్యాలు వస్తుంటాయి. అంటే ముఖ్యంగా దగ్గు లాంటివి, జలుబు లాంటివి అవన్నీ కూడా కఫం ఎక్కువైనప్పుడు వస్తాయన్నమాట. ఆ కఫదోషాన్ని తగ్గించడానికి ఒక మంచి పథ్యాహారం తయారు చేద్దాం. కఫ దోషాన్ని తగ్గించడానికి డాక్టర్ గారు ఒక చక్కటి పథ్యాహారాన్ని తెలియజేయబోతున్నారు. మరి ఈ పథ్యాహారానికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. ఉలవలు, పిప్పళ్ళు, నూనె, పటిక బెల్లం. కావలసిన పదార్థాలు చూశారు కదా. కఫ దోషాన్ని తగ్గించే పథ్యాహారం తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు ఈ పథ్యాహారానికి తయారీ విధానం తెలియజేస్తారా? అలాగేనమ్మా. ఇది తయారు చేసుకోవడానికి ముందు మనం స్టవ్ వెలిగించాలి, బాండీ పెట్టుకోవాలి. దీనికేంటంటే మనం ఒక సూప్ లాంటి పథ్యాహారం తయారు చేయబోతున్నాం. అంతకుముందు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా! దీన్ని ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు యూష అంటారు. ఈ యూషాని తయారు చేయడానికి మనం ఉలవల్ని వాడుకోబోతున్నాం. ఉలవల్ని మనం సంస్కృతంలో, ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు కుళత్థ అంటాం. సో, కుళత్థ యూషాన్ని మనం ఇప్పుడు ఒకటి తయారు చేయబోతున్నాం అనమాట. సో, దీనికి మనం మొట్టమొదట ఏం చేయాలంటే నీళ్లు తీసుకొని కొంచెం మరిగించుకుందాం. ఇప్పుడేంటంటే ఈ ఉలవల్ని, నీళ్ళని 1:8 రేషియోలో వేసుకోవాలి. అంటే ఒక కప్పు ఉలవలు పెట్టుకుంటున్నట్టయితే గనక 8 కప్పుల నీళ్ళని మనం వాడుకోవాలి. సో, ముందుగా నీళ్లు పోసి మరిగించుకుందాం అమ్మా. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు కదా! మేము సుమారుగా వేస్తాం, మీరు లెక్క ప్రకారంగా వేసుకుంటూ ఉండండి. ఈ నీళ్లు మరిగేలోపు మనం ఇందులో ఎందుకు ఉలవల్ని వాడుకుంటున్నామో చెప్పుకుందాము. ఉలవల్ని మనం ఇందులో వేసుకుంటామని చెప్పాను కదా! ఉలవలకి ఏంటంటే వాత దోషాన్ని, తర్వాత కఫ దోషాన్ని రెండింటిని తగ్గించే గుణం ఉంటుంది. కఫం కంట్రోల్‌లో ఉండడానికి కొంచెం వేడి చేసేటువంటి పదార్థాలను వాడుకోవాలి. అంటే ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు ప్రతి పదార్థానికి కొన్ని గుణాలు చెప్తాం అనమాట. అది మా ఆయుర్వేదిక్ కెమిస్ట్రీలో కొన్ని గుణాలు, రసము, గుణము, వీర్యం, విపాకం అలా చెప్తాం. ఇవన్నీ ఆయుర్వేదిక్ టెర్మినాలజీ అంతా ఇది. అందులో కొంచెం వేడిని పుట్టించేటువంటి పదార్థాలు, అలాగే శరీరంలో ఒక తేలికదనాన్ని ఇచ్చేటువంటి పదార్థాలు కఫదోషాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే కఫానికి లోపల ఎక్కువ చలవ చేసేటువంటి గుణము, తర్వాత ఒక బరువుగా ఉండే ఫీలింగ్ కలిగించే గుణం ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఆపోజిట్ గుణాలు ఉండాలి. అందుకని మనం ఇందులో ఇప్పుడు ఈ ఉలవల్ని వాడుకోవడానికి కారణం ఏంటంటే ఉలవలకి వేడి పుట్టించే గుణం ఉంది. అలాగే తేలికదనాన్ని ఇచ్చే గుణం కూడా ఉందన్నమాట. సో, ఈ నీళ్లు మరిగిన తర్వాత మనం ఒక కప్పు పరిమాణంలో అందులో వేసుకుందాం ఇది. ఉలవలు మెత్తబడే వరకు దాన్ని మనం బాగా ఉడికించుకోవాలి. మనం ఈ ఉలవలు ఉడికే లోపుగా ఇంకొక పదార్థాన్ని కూడా ఇందులో వేసుకోవాల్సి ఉంది. దాన్ని రెడీ చేసుకుందాం. ఇందులో మనం పిప్పళ్ళను కూడా వేసుకుంటాం. పిప్పళ్ళు ఎందుకంటే కఫాన్ని తగ్గించడానికి పిప్పళ్ళు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళైనా సరే కఫం తగ్గడానికి పిప్పళ్ళను నిర్భయంగా వాడుకోవచ్చు. సో, పిప్పళ్ళు ఏంటంటే విడిగా కొంచెం నేతిలో వేయించి పొడి చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఉంచుకోవాలి. ఆ చూర్ణాన్ని మనం ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కొంచెం నూనెలో వేయించుకోవాలి. సో, పిప్పళ్ళ చూర్ణాన్ని ఒక చిన్న బాండీ విడిగా పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు పిప్పళ్ళ చూర్ణాన్ని కొద్దిగా వేయించుకుందాం. సో, 1 నిమిషం వేయించుకుంటే చాలు. సో, అక్కడ ఉలవలు ఉడికాయేమో ఒకసారి గమనించండమ్మా. ఇప్పుడు ఆ ఉలవల సూప్‌లో లేదంటే కుళత్థ యూషన్‌లో మనం ఈ పిప్పల పొడిని కలిపేసుకుందాం. ఇంకొంచెం మరిగించుకోవాలంటారా? లేదా సూప్‌లా తీసుకుంటాం కాబట్టి? రెడీ అవుతోంది. ఇందులో ఇంకా కొంచెం మనం పటిక బెల్లం చూర్ణం కూడా వేసుకోవాలి. పటిక బెల్లం కూడా కఫాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా పటిక బెల్లాన్ని కొంచెం పొడిలాగా చేసుకుంటే తేలిగ్గా కరిగిపోతుంది. మరి గడ్డలు గడ్డలుగా ఉంటే కొంచెం టైం పడుతుంది కదా! పొడి చేసేసుకొని ఒక చెంచాడు ఈ పటిక బెల్లం పొడిని కూడా ఇందులో కలిపేసుకుందాం. ఈ పటిక బెల్లము, పిప్పల చూర్ణం అన్నీ కూడా బాగా కలిసిపోయాయి కదా! ఇప్పుడు ఉలవలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం. రెడీ అయిపోయింది పథ్యాహారం. దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం.
సో మన పత్యాహారం రెడీ అయిపోయినట్టే. ఇంకా ఈ పత్యాహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు మనం తయారు చేసుకునేది ఒక సూప్ లాంటిది. ఈ కఫదోషం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అవసరాన్ని బట్టి ఎక్కువగా కఫం ఉన్నట్టయితే 2 పూట్ల కానీ, లేకపోతే రోజులో ఒక్కసారిగానే ఒక కప్పు పరిమాణంలో ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ ఉలవల సూప్ లాంటి దాన్ని తీసుకుంటున్నట్టయితే కనుక వేడివేడిగా తీసుకోవాలి. అలా తీసుకుంటున్నట్టయితే కనుక ఇప్పుడు మనం తయారు చేసిన పత్యాహారం కఫదోషాన్ని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది.